నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్ర సమీపంలో గురువారం ఒక్కసారిగా భారీ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం అజాగ్రత్త తోడైతే మృత్యువు ఎంత దారుణంగా పంజా విసురుతుందో కళ్లకు కట్టినట్లు కనిపించింది. గంగా మట్టిలోడు కోసం ఆలూరు నుండి వెల్మల్, నందిపేట వైపు వెళ్తున్న ఓ లారీ ఊహించని రీతిలో బీభత్సం సృష్టించింది. ప్రమాదం జరిగిన తీరు 200 మీటర్ల పొడవున అతివేగంతో దూసుకొచ్చిన లారీ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్లను, విద్యుత్ లైన్లను తాకుతూ దూసుకెళ్లింది. ఈ క్రమంలో దాదాపు 200 మీటర్ల మేర లారీ ఆగకుండా దూసుకువెళ్లింది. మార్గ మధ్యలో ఉన్న సుమారు 10 భారీ వృక్షాలను ఢీకొంటూ వాటిని చీల్చుకుంటూ లారీ ముందుకు సాగింది. కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ, లారీ వేగానికి రోడ్డు పక్కనే ఉన్న 2 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. అంతటితో ఆగకుండా 4 విద్యుత్ స్తంభాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. విద్యుత్ తీగలు తెగి లారీపై పడుతున్నా డ్రైవర్ లారీని ఆపలేకపోవడం అక్కడి వారిని విస్మయానికి గురిచేసింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేని పక్షంలో భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ ఘోర ప్రమాదంలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించగా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇంతటి బీభత్సానికి కారణం డ్రైవర్ అజాగ్రత్త, అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు పూర్తిగా ధ్వంసం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్ శాఖాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేస్తున్నారు.